కరుణ, భాగ్య ఇద్దరు పూజారి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. పూజారి గారు నన్ను గుర్తుపట్టారా అని భాగ్య అడుగుతూ ఉంటే, ఎందుకు మర్చిపోతానమ్మా, గుర్తుంది అని ఆ రోజు చెప్పాను కదా నేనే గుర్తొచ్చిందమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు. అవును పూజారి గారు, 5 సంవత్సరాలు నేను పాపకి ప్రాణగండం అని చెప్పి పెద్ద పాపకి నేను చిన్న పాపను తీసుకుని వెళ్ళి 5 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ రీసెంట్గా ఈరోజు పెద్ద పాపని చిన్న పాప కలిసింది. ఈ మధ్య 2 సార్లు కలిసింది, కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు పూజారి గారు, ప్రాణగండం పోయినట్టేనా అని అడుగుతూ ఉంటే, ప్రాణగండం పెద్ద పాపకి లేకపోయినా చిన్న పాపకైతే ఉందమ్మా అని చెప్పడంతో భాగ్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవునమ్మా అని జరిగిన విషయం మొత్తం మనోహరి కుట్ర అంతా పూజారి గారు భాగ్యకి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో భాగ్య చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. మరోవైపు మనోహరి, చెంబ ఇద్దరు నిర్మలమైన ప్లేస్కి వెళ్ళి గ్రద్దని పిలుస్తారు. ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి అక్కడ కూర్చొని బోన్స్ అన్ని తింటూ ఉంటుంది. దాని ముందు చెంబ నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. అటువైపుగా కారులో వెళ్తున్న అమర్ రాథోడ్ మనోహరి కార్ని చూసి, మనోహరి కార్ ఏంటి ఇక్కడ ఉంది, రాథోడ్ కార్ ఆపు అని ఆపి కార్ దిగి చూస్తూ ఉంటారు. అక్కడ మనోహరి కనిపిస్తుంది. ఇంకా చెంబాని అలా గ్రద్దతో మాట్లాడడం చూసిన అమర్ చాలా షాకింగ్గా మనోహర్ని, చెంబాని చూసి మనోహరి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. చెంబా కొంచెం దూరంలో నిలబడి గ్రద్దతో మాట్లాడుతూ ఉంటుంది. చెంబా కూడా అమ్మని చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.